కనిపిస్తే చాలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. సీనియారిటీ వచ్చేసింది, ఇక అవకాశాలు తగ్గుతాయనుకుంటున్న సమయంలో పాన్ ఇండియాను షేక్ చేయటమే పనిగా పెట్టుకుంది మిల్కీ. ఏ పాటలో కనిపిస్తే ఆ పాట సూపర్ హిట్, ఏ స్టెప్ వేస్తే ఆ స్టెప్ వైరల్ అయిపోతోంది. కొద్ది గంటల క్రితమే బాలీవుడ్లో ఒక సాంగ్లో కనిపించింది తమన్నా. బీటౌన్ మొత్తం అగ్గిరాజుకుంది. తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం, ఆ సాంగ్ సెన్సేషన్ సృష్టించడం ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది. ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే స్త్రీ 2 కోసం తమన్నా వేసిన స్టెప్పులే కనిపిస్తాయి. రీల్స్, షార్ట్స్ లో మిల్కీ సాంగ్ టాప్ లేపుతోంది. జైలర్ లో రిలీజ్ అయిన కావాలయ్య తర్వాత ఆ స్థాయిలో ఇప్పుడు ఆజ్కి రాత్ సాంగ్ తో సెన్సేషన్ సృష్టిస్తోంది తమన్నా. ఇటీవలే తమిళ సీనియర్ నటుడు పార్థిబన్ సినిమాల్లో స్టోరీ లేకపోయినా పర్లేదు, తమన్నా డాన్స్ ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుందని కామెంట్ చేశాడు. ఆ స్థాయిలో బాక్సాఫీస్ ను ఇంపాక్ట్ చేస్తున్నాయి తమన్నా స్పెషల్ సాంగ్స్. ఇదే స్పీడ్ లో మిల్కీ పుష్ప 2 లో బన్నీకి జోడీగా స్టెప్పులు అయ్యనుందని ప్రచారం సాగుతోంది. మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ అయిందట. ప్రస్తుతం ఆ టైటిల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సూపర్ స్టార్ కోసం దర్శక ధీరుడు సూపర్ టైటిల్ ను ఫిక్స్ చేశారంటున్నారు. ఈ ప్రాజెక్టు పై ఇది వెయ్యో రూమర్. ఈసారైనా ఈ రూమర్ నిజం కావాలని కోరుకుందాం. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే మూవీకి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఈలోపు సూపర్ స్టార్ తో క్యారెక్టర్ కు సంబంధించిన ప్రిపరేషన్ వర్క్ జరుగుతోందట. ఇటీవల స్టోరీ లాక్ అవటంతో మూవీకి గోల్డ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. బాహుబలి, త్రిబుల్ చిత్రాల తర్వాత రాజమౌళి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో పాన్ వాల్ ను అట్రాక్ట్ చేసే టైటిల్ అయితే బెస్ట్ అనుకుంటున్నాడట జక్కన్న. అందుకే మూవీకి గోల్డ్ అనే టైటిల్ అనుకుంటున్నారట. గతంలో మహారాజా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు గోల్డ్ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. మరి వీటిలో ఏది ఫిక్స్ అవుతుందో చూడాలి. లేదా న్యూ టైటిల్ తో దర్శక ధీరుడు సర్ప్రైజ్ చేసినా ఆశ్చర్యం లేదు. మరోవైపు సెప్టెంబర్ నుంచి జర్మనీలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. తెరపై నాగార్జున చేయని ప్రయోగం అంటూ లేదు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. కింగ్ ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని రోల్ ను నాగార్జున చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. కింగ్ అంటే సోగ్గాడు కాదు, క్రిమినల్ కిల్లర్ కూడా ఉన్నాడు. అదే యాంగిల్ ను ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నాడట ఓ దర్శకుడు. ఈ మధ్య సాఫ్ట్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నాడు కింగ్. అందుకే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాడు. ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే ఏకంగా విలనీ చేసేంత మార్పు ఉంటుందని హింట్ ఇస్తున్నాడు. స్టార్ హీరోలందరూ విలన్ రోల్స్ చేస్తున్నప్పుడు తానెందుకు ట్రై చేయకూడదు అనుకున్నాడేమో నాగ్. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ కే విలన్ గా మారాలి అనుకున్నాడు. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేశాడు కింగ్, కానీ పూర్తి స్థాయి విలనీ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు అదే ట్రై చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో తెరకెక్కుతున్న కూలీ అనే చిత్రంలో రజనీకాంత్ కు విలన్ గా మారబోతున్నాడట నాగార్జున. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్య సాఫ్ట్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నాడు కింగ్. అందుకే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాడు. ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే ఏకంగా విలనీ చేసేంత మార్పు ఉంటుందని హింట్ ఇస్తున్నాడు. స్టార్ హీరోలందరూ విలన్ రోల్స్ చేస్తున్నప్పుడు తానెందుకు ట్రై చేయకూడదు అనుకున్నాడేమో నాగ్. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ కే విలన్ గా మారాలి అనుకున్నాడు. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేశాడు కింగ్, కానీ పూర్తి స్థాయి విలనీ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు అదే ట్రై చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో తెరకెక్కుతున్న కూలీ అనే చిత్రంలో రజనీకాంత్ కు విలన్ గా మారబోతున్నాడట నాగార్జున. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి ఎంత కొల్లగొట్టింది అంటే 1000 కోట్లని చెప్తున్నారు రెబల్ ఫ్యాన్స్. కానీ కల్కి 1000 కోట్లు దాటి చాలా రోజులే అయ్యింది. అందుకే మేకర్స్ మరోసారి కలెక్షన్స్ పై అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ప్రకారం చూస్తే బాలీవుడ్ లో జవాన్ రికార్డులు డేంజర్ లో పట్టం ఖాయం. కల్కి కలెక్షన్స్ పై ఒక్కో ఇండస్ట్రీ ఒక్కో లెక్క చెప్పుకొస్తున్న సమయంలో కల్కి నిర్మాతలు ఈ సినిమా అఫీషియల్ కలెక్షన్స్ రిలీజ్ చేశారు. 5 వారాల్లో కల్కి మొత్తం 1100 కోట్ల వసూళ్లను రాబట్టింది. అంటే 1000 కోట్లు దాటిన పఠాన్ వసూళ్లు బద్దలయ్యాయి. నెక్స్ట్ టార్గెట్ షారుఖ్ ఖాన్ నటించిన మరో బ్లాక్ బస్టర్ జవాన్ ఉంది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ 1150 కోట్లు. నెక్స్ట్ వీక్ కు కల్కి ఈ టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ సినిమాలో 1100 కోట్లు కొల్లగొట్టిన 6వ చిత్రంగా కల్కి రికార్డుల్లోకి ఎక్కింది. బాహుబలి 2, దంగల్, RRR, KGF సీక్వెల్, జవాన్ మాత్రమే గతంలో 1100 కోట్ల వసూళ్లను దాటాయి. ఇప్పుడు కల్కి ఈ లిస్టులో ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ కల్కి బలంగానే ఉంది. మరి KGF 2 వసూళ్లను ఈ చిత్రం అధిగమిస్తుందా లేదా అన్నది మరికొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది. ఒకప్పుడు ఆమెను కమల్ కూతురు అనేవారు, కానీ ఇప్పుడు ఆమెకు సపరేట్ ఇమేజ్ వచ్చేసింది. పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ను అందుకున్న రేర్ హీరోయిన్స్ లిస్టులో చేరింది. టాలీవుడ్ టు బాలీవుడ్ శృతి చేసే సినిమాలు సెపరేట్,
ఆమె చేసే క్యారెక్టర్స్ అంతకంటే డిఫరెంట్. ఇప్పటికిప్పుడు శృతి గురించి ఈ ఏవి ఎందుకు అంటారా? ఇందుకోసం 2009లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన లక్ అనే మూవీతో శృతి హాసన్ వెండి తెరకు నటిగా పరిచయమైంది. లక్ విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాంతో శృతి ఫిల్మ్ కెరీర్ ప్రారంభమై 15 ఏళ్లైనట్లయింది. దశాబ్దన్నర కాలంగా శృతి దాదాపు 50 చిత్రాల్లో నటించింది. లెక్క తీసి చూస్తే 45 చిత్రాలు పైనే ఉంటాయి. ఇందులో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. 15 ఏళ్ల కెరీర్ లో తెరపై శృతి ఎన్నో ప్రయోగాలు చేసింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించింది. నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, నేపథ్య గాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కూలీ, డకాయిట్, సలార్ సీక్వెల్, కన్నడలో యష్ తో కలిసి టాక్సిక్ సినిమాలు చేస్తోంది. 2009లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన లక్ అనే మూవీతో శృతి హాసన్ వెండి తెరకు నటిగా పరిచయమైంది. లక్ విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాంతో శృతి ఫిల్మ్ కెరీర్ ప్రారంభమై 15 ఏళ్లైనట్లయింది. దశాబ్దన్నర కాలంగా శృతి దాదాపు 50 చిత్రాల్లో నటించింది. లెక్క తీసి చూస్తే 45 చిత్రాలు పైనే ఉంటాయి. ఇందులో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. 15 ఏళ్ల కెరీర్ లో తెరపై శృతి ఎన్నో ప్రయోగాలు చేసింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించింది. నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, నేపథ్య గాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కూలీ, డకాయిట్, సలార్ సీక్వెల్, కన్నడలో యష్ తో కలిసి టాక్సిక్ సినిమాలు చేస్తోంది.